కొంచెం మాట్లాడాలి చిన్నమామ. రాజకీయమా లేక కుటుంబ విషయమా? మీ కుటుంబానికి రెండు ఒకటే కదా. ఎందుకు చిన్నమామ నేనంటే అంత కోపం మీకు? నేనేం పాపం చేశాను? ఒక్కసారైనా నన్ను ఈ కుటుంబంలో మనిషిగా చూసారా? షర్మిలమ్మ, నేను, సునీత కలిసే పెరిగాం కదా. షర్మిలమ్మను హైలైట్ చేసి మెచ్చుకున్నట్లు, గౌరవించినట్టు ఎప్పుడైనా నా గురించి ఒక్క మంచి మాట అన్నారా? షర్మిలమ్మను ఎవ్వరూ ఊరికే హైలైట్ చేయడం లేదమ్మా. మీ ఆయన వెళ్ళి జైల్లో కూర్చుంటే షర్మిలమ్మ ఆడబిడ్డైనా వెళ్ళి పాదయాత్ర చేసింది. ఎండకు వానకు జనాల్లో కలిసి తిరిగింది. ఎంతో కష్టపడింది. అందుకే అంత మంచి పేరు సంపాదించుకుంది. పోనీ నువ్వు చేయలేకపోయావా పాదయాత్ర? అప్పుడు అందరూ నిన్నే హైలైట్ చేసి మాట్లాడుకునేవారు. అవన్నీ నా వల్ల అవ్వలేండి కానీ మా వాళ్లకు అదే అవినాష్కి ఎంపీ సీట్ అడిగితే ఎందుకంత స్వార్థంగా వద్దంటున్నారు? ఏమ్మా, షర్మిలమ్మ పడ్డ కష్టానికి ఏదో మా వంతు సహాయంగా చిన్న ఎంపీ టికెట్ ఇచ్చి సరిపెడదాం అనుకుంటుండా. ఆమె చేసిన దానికి ఆ సీటు కూడా తక్కువే. తను తలుచుకుంటే ఒక మంచి నాయకురాలవుతుంది. ఒక ఆడబిడ్డకి ఇచ్చిన సీటు తీసుకెళ్లి మీ భాస్కర్ రెడ్డి కుటుంబానికి ఇవ్వమని వంత పాడుతున్నావే, సిగ్గుగా లేదమ్మా నీకు? సరే, నేను వెళ్తున్నాను. మీరు భోజనం చేసి కడుపు నింపుకునే రండి. మీరెప్పుడు నన్ను ఒప్పుకోరు. షర్మిలమ్మ కడప ఎంపీ ఏంది? నేను మీకు ముందే చెప్పున్నాను, పులివెందుల రాజకీయాలు రాజారెడ్డి కుటుంబానివి మాత్రమే. ఆ అవినాష్ని జమ్మల మడుగులో నిలబడమను.